Hello guys, welcome back to another full length video. Wait 1 minute. First కదా పోతా. Retake. ఈ గాలి ఏంది ఇంతగానం కొడుతుంది యార్ ఎండ కూడా. ఎండ కొట్టింగ్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో. చాలా డేస్ అయిపోయింది మనం వీడియోస్ చేయక, ఫుల్ వీడియోస్. సరే 100K Q&A వీడియో అనౌన్స్ చేసిన. చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. 100K అయిపోయి ఆల్మోస్ట్ 2 months అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే Q&A వీడియో చేస్తున్నా. ఎందుకు లేట్ అయిందంటే కొంచెం Q&A వీడియో రికార్డ్ చేసుకున్నప్పుడల్లా ఏదో ఒక్క వర్క్ ఉన్నాడు, లేదా సరే అంతా వర్క్ ఏం లేనప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నా. వర్షాకాలం కదా, వర్షం పడడు అదంతా అయింది. సో ఇప్పుడైతే కొంచెం ఎండ కొడుతుంది. ఈరోజు Q&A వీడియో రికార్డ్ చేద్దామని ఇక చేస్తున్నా. టైం వచ్చేసరికి 4:51 అవుతుంది. ఓకే, చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ మన 10K స్పెషల్ Q&A వీడియోలో ఇచ్చిన. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్ట్లో వస్తే చూసేయండి. ఇప్పుడైతే ఇంకొన్ని ఒక 20 క్వశ్చన్స్ దాకా అయితే పిక్ చేసుకున్నా. ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్ అన్ని క్లియర్ అయితే చేసేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏ క్వశ్చన్తోని ఫస్ట్ అయితే అందరికీ 100K అప్పుడు చాలా అంటే చాలా మంది విశేషం, చాలా మంది స్టోరీ పెట్టిర్రు. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను అయితే ఎవరైతే విష్ చేసిర్రో అండ్ ఎంత సపోర్ట్ చేసి ఈ స్టేజ్ లాగా తీసుకొచ్చిర్రో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్స్కి తెలిపదా ముందైతే 100K కామెంట్ చేసి విష్ చేస్తున్నా అందరికీ థ్యాంక్ యూ చెప్తామని చెప్పేస్తున్నా. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ క్వశ్చన్స్, ఫుడ్ బ్లాగ్స్ ఇంకా కావాలి బ్రో. సో ఫస్ట్ అయితే నేను నేమ్స్ ఏం చదువుతలేను, డైరెక్ట్ క్వశ్చన్స్ చదువుతా. సో నేమ్స్ అనేవి డిస్ప్లే అవుతుంది, చూసేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చరికి ఫుడ్ బ్లాగ్స్ ఇంకా కావాలి బ్రో. ఫుడ్ బ్లాగ్స్ కావాలని చాలామంది అడుగుతారు. బట్ ఏంటంటే ఫుడ్ బ్లాగ్స్ ఎక్కువ రీచ్ వస్తలేదు, అది వైరల్ అవుతలేదు, అందుకే బ్లాగింగ్ కన్వర్ట్ అయినా. బట్ ఫుడ్ బ్లాగ్స్ కానీ స్ట్రీట్ ఫుడ్ టైప్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకేమన్నా ఇంకేమైనా కొత్త కంటెంట్ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే చాలా రొటీన్ అయిపోయింది ఇప్పుడు కంటెంట్ ఫుడ్ బ్లాగ్స్ అనేది. బట్ ఫుడ్ బ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి మధ్యలో అప్పుడప్పుడు. ఓకేనా, తప్పకుండా చేద్దాం బ్రో ఫుడ్ బ్లాగ్స్ కూడా. నెక్స్ట్, మీరు లడ్డుగా కావాలని అనుకుంటున్నా బాగుంటారు. లడ్డు అంటే కొంచెం బాడీ వేస్తే బాగానే ఉంటా. బట్ ఏంటంటే ఎంత తిన్నా లడ్డు అవుతలేడు. ఇప్పుడు అన్ని ట్రై చేసిన, ఒక జిమ్ ఒకటి జిమ్కి పోదామని చూస్తున్నా. జిమ్కి పోతే ఇక లడ్డు అవుతాను, లేదానే చూడాలి. ఓకే, అవుదాం. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ యువర్ స్కూల్ డేస్. స్కూల్ డేస్ నాది 9th అయిపోయాక కరోనా వచ్చింది, 10th కరోనాలో అయిపోయింది. స్కూల్ డేస్ గురించి చెప్దాం. ఈ వీడియో Q&A వీడియోలో ఫుల్ డేస్ గురించి మొత్తం చెప్పాలంటే కుదరదు. సో దాని గురించి ఒక డీటెయిల్గా వీడియో చేద్దాం. సో అప్పుడు మీకు కూడా క్లారిటీ ఉంటుంది స్కూల్ డేస్లో మేము ఎంత ఎంజాయ్ చేసినాం, ఎంత ఏదంటే స్కూల్ డేస్లో మొత్తం. స్కూల్ డేస్ అంటే అదొక అన్ఫర్గెటబుల్ మెమరీ. స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ చేయండి బ్రో. తప్పకుండా బ్రో చేద్దాం స్ట్రీట్ ఫుడ్ వీడియోస్. అప్పట్లో స్టార్టింగ్లో 50K ముందు అవే చేసినాం కదా. ఈ మధ్యలోనే రెస్టారెంట్ ప్రమోషన్స్ అవన్నీ నచ్చుకుంటా, రెస్టారెంట్స్ మారినాం కానీ. బట్ డెఫినెట్లీ స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ చేస్తా. అవే ఎక్కువ రీచ్ అవుతున్నాయి యాక్చువల్ రియల్గా చెప్పాలంటే. పక్కా స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ చేద్దాం. నెక్స్ట్, నీకు ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అండ్ నీకు లవర్ ఎందుకు లేదు? బ్రో, ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. ఏముంది, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని చాలా కోరిక. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు దానికోసమే నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుంటున్నాం మన ఛానల్ని కూడా. ఓకే, నా గోల్ వచ్చేసరికి డైరెక్టర్, అంతే. ఇది నా ఫ్యూచర్ గోల్. నీకు లవర్ ఎందుకు లేదు బ్రో. లవర్ ఎందుకు లేదంటే ఒకటే రీజన్, లవ్ చేయాలని అనిపిస్తుంది. బట్ లవ్ చేస్తే లైఫ్ మీద ఫోకస్ పెట్టలేము, ఇది మాత్రం పక్కా. సో దానివల్ల లవ్ జోలికి ఎప్పుడు పోవద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకే మెసేజ్ చేయాలి, వాళ్ళకి కాల్ చేయాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఇది అంతద్దు మనకి, మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకే, లవర్ వద్దు. ఉన్నాయని లేదు ఉన్నాయని చెప్పలేదు, అది లవర్ లేదు. ఉన్నాయని తెలిసినా ఏమినా ఫస్ట్ అయితే మా అమ్మ యాక్సెప్ట్ చేయదు, ఇంట్లో మ్యారేజ్ యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు లవ్ చేసి కూడా వేస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హోమ్ బ్లాగ్ పెట్టు అన్నా. ఇప్పుడు హోమ్ బ్లాగ్ అని చాలామంది అడుగుతారు. పెడదాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకు సిల్లీ ఉంటారు ఆలోచించాలని. బట్ చాలా మంది అడుగుతారు కాబట్టి పెడతా. ఇప్పుడు రాఖీకి ఇంటికి వెళ్తా కదా, రెంటెడ్ హౌస్, అది పెడతా. లేకపోతే అనుకో గోవర్కన్కి వెళ్తే, గోవర్కన్లో ఓన్ హౌస్ ఉంది, అదన్న పెడతా. ఓకే, అక్కడికి వెళ్ళాక చేద్దాం ఈ వీడియో. నెక్స్ట్ క్వశ్చన్,
యూట్యూబ్ స్టార్ట్ చేసావు నువ్వు ఇన్కమ్తో అమ్మకి ఏమైనా గిఫ్ట్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నావా? చేస్తే వీడియో పెట్టు. బ్రో యూట్యూబ్ స్టార్ట్ చేసాను, ఇన్కమ్ అంత లేదు కదా సార్, బట్ అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలని ఉంది. ఒక స్పెషల్ గిఫ్టే ప్లాన్ చేస్తున్నా మంచి ఇన్కమ్ వస్తే. బట్ గిఫ్ట్ ఆల్రెడీ చిన్న బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ యూట్యూబ్ నుంచే. బర్త్డేకి ఒక శారీ అయితే కొనిచ్చిన, వీడియో కూడా పెట్టేసిన మన ఛానల్లో, పంపించిన మా ఫ్రెండ్ దాంతో నాకు పని ఉంటే. నెక్స్ట్ క్వశ్చన్, బ్రో మీ చెల్లిని ప్రాంక్ చేయి బ్రో, వన్ సిస్టర్ ఆర్ బ్రదర్ని ప్రాంక్ చేస్తే ఆ వీడియోస్ చాలా బాగుంటాయి. బ్రో తప్పకుండా. బట్ ఏంటంటే మా చెల్లికి ఇప్పుడు 10th స్టార్ట్ అయింది కదా, సో స్టడీ విషయంలో మా చెల్లి చాలా బిజీ ఉంటుంది, ఎప్పుడు రాసుకున్నాడు అదేంత చేస్తుంది. చేద్దాం, చెల్లితో కూడా ప్లాన్ చేద్దాం వీడియోస్. వైరల్ అవుతాయి. సిస్టర్స్తో ప్లాన్ చేసిన, గర్ల్ ఫ్రెండ్స్తో ప్లాన్ చేసిన, ఇట్ విల్ వైరల్. జస్ట్ డెఫినెట్లీ ప్లాన్ చేద్దాం. బ్రో 100K అయినాక నీ ఫీలింగ్ ఏంటి? 100K అయినాక చెప్పలేం బ్రో, ఏదో సాధించడం, ఆనందం చెప్పలేము. బట్ సిల్వర్ ప్లే బటన్ నచ్చినాక ఆ ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. దాన్ని ఒక రోజు మొత్తం పట్టుకునే ఉన్నా, అంత ఫీల్. నాకు ఎప్పుడన్నా డిమోటివేట్ అయినా సిల్వర్ ప్లే బటన్నే చూస్తా, ఆ పిక్చర్స్నే చూస్తా. థ్యాంక్ యూ, అంతా మీ వల్లనే. నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు ఫస్ట్ టైం యూట్యూబ్ క్రియేటర్ మీటప్ పోయినప్పుడు నీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది బ్రో? నేను ఫస్ట్ టైం యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్ పోయినప్పుడు నా సబ్స్క్రైబర్స్ నియర్లీ 60K ఉంటారు బ్రో, 60K ఉంటారు. అండ్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు 90K సంథింగ్ ఏమో ఉన్నారు. యువర్ ఫేవరెట్ క్రికెటర్ అండ్ యాక్టర్? ఫేవరెట్ క్రికెటర్ అంటే క్రికెట్ ఇప్పుడు ఈ మధ్యలో క్రికెట్ చూస్తున్నా, బట్ నా ఫేవరెట్ క్రికెటర్ ధోని, MS ధోని. అండ్ యాక్టర్ వచ్చేసరికి రాఘవ లారెన్స్ గారు ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్. అండ్ యాక్టర్ అని లేదు, ఇన్స్పిరేషన్, డైరెక్టర్. నాకు చాలా ఇష్టం అన్న అంటే, ఎప్పుడు నేను స్టోరీలు పెట్టినా అన్న గురించి పెడతా. ఐ లైక్ రాఘవ లారెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా మంది అడిగారు. నేను ఒక వీడియో పెట్టిన, ఏది నా 100K స్పెషల్ వీడియో. 100K అయిపోయినాక నేను అబ్దుల్పూర్ మెట్కి వచ్చినాక ఒక వీడియో పెట్టినా అన్నమాట. నా గర్ల్ ఫ్రెండ్ నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది అని. సో ఆ వీడియో కింద క్వశ్చన్లా గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో? అందరూ ఒక్కొక్కరికి ఏంటి లవ్ స్టోరీ తెలుసుకోవాలని కింద లైక్ చేయండి అంటే 670 లైక్స్ కొట్టిరు దానికి. చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగిండ్రు, అలా గర్ల్ ఫ్రెండ్ చెప్పు బ్రో, రివీల్ చేయ బ్రో, స్టోరీ చెప్పు బ్రో అని. సో నాకు గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు బ్రో. నేను ఒక నిమిషం, గర్ల్ ఫ్రెండ్ అయితే ఎవరు లేరు. తను నా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కూడా కాదు, క్లోజ్ అంటే క్లోజెస్ట్ ఫ్రెండ్. అది మా థర్డ్ మీట్ అనుకుంటా, థర్డ్ మీట్. ఆ రోజు నాకు మైక్ గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు నేను వాడే మైక్ కూడా తను ఇచ్చిందే. గ్రీనారా J11 మైక్, ఆల్మోస్ట్ 1700 కాస్ట్ ఉంటుంది. తనే గిఫ్ట్ ఇచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలే ఇస్తా అనుకోండి కూడా, బట్ నేను కొనుక్కోవాలనుకున్న మైక్ దాన్ని గిఫ్ట్ ఇచ్చింది. క్లోజ్ ఫ్రెండ్ బ్రో తను, అంతే. పేరు చెప్దామంటే ఒక్క నిమిషం, ఆమె కామెంట్ పెట్టింది మన Q&A వీడియోలో, కామెంట్ చదువుదాం. నీకు గర్ల్ బెస్టీ జస్ట్ నేమ్ చెప్పు, స్కిప్ చేసావే సచ్చావే. తినబెట్టింది కామెంట్, బట్ నేమ్ చెప్తే కుదరదు, మళ్ళీ అద్దంటది. నేమ్ చెప్పాలంటే అద్దన్నది. ఇప్పుడు ఈ కామెంట్ వెళ్ళి విషయం కనబడేది. సో నేమ్ ఏం చెప్పా కానీ, బట్ తను చాలా అంటే చాలా స్పెషల్. రీసెంట్గా ఒక 4 months అవుతుంది కావచ్చు పరిచయం అయ్యి, అంతే. బట్ చాలా క్లోజ్ అయిపోయింది, నన్ను అర్థం చేసుకుంటుంది. ఓకే, క్లోజ్ ఫ్రెండ్ బ్రదర్, నో గర్ల్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. అన్ని విషయాలు అన్నీ షేర్ చేసుకుంటాం. తనకి ఏమైనా కష్టం వస్తే నేను చూసుకుంటా, నాకు ఏమైనా కష్టం వస్తే తను చూసుకుంటుంది, అట్లా అంతే. జస్ట్ క్లోజ్ ఫ్రెండ్. మైక్ యూసేజ్ కూడా J11 ఆమె ఇచ్చింది. ఒకేలా పేరు అంటే తన పేరు చెప్పగానే నేను పిలిచే పేరు చెప్తా. నేను తనని మెంటల్ అని పిలుస్తా, అండ్ ఎక్కువ ప్రేమ వస్తే అమ్ముడు అని పిలుస్తా, అంతే. దీని మించి ఏం చెప్తా, ఇంకేమైనా చెప్దాం అనుకుంటే ఫ్యూచర్లో చెప్దాం, అంతే. ఇక్కడతో నా పెద్ద వీడియో క్లారిటీ వచ్చే ఉంటుంది. తన గర్ల్ ఫ్రెండ్ కాదు, అంటే గర్ల్లో ఫ్రెండ్, అంతే, క్లోజ్ ఫ్రెండ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఇక్కడ లాగ్ అయిపోయి ఉంటుంది. టోటల్ యూట్యూబ్ ఇన్కమ్ చెప్పండి బ్రదర్. నా యూట్యూబ్ ఇన్కమ్ గురించి డీటెయిల్గా ఫుల్ వీడియో చేసిన, కామెంట్ ఉంటుంది, అది మన కార్ట్లు ఉంటాయి చూసేయండి. ఏముంది బ్రదర్, 2-3 times వచ్చింది నా యూట్యూబ్ ఇన్కమ్. ఒకసారి ఏమో 9800 సంథింగ్ వచ్చింది, ఇంకోసారి ఏమో 11,000 వచ్చింది, ఇంకోసారి ఏమో 8,000 వచ్చింది, అంతే. ఇవే నా యూట్యూబ్ ఇన్కమ్. ఇంకా రాలేదు, ఎందుకంటే ఫుల్ వీడియోస్ చేస్తా కదా, షార్ట్ వీడియోస్కి తక్కువ రెవెన్యూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసావు? యూట్యూబ్లో నీ గోల్స్ ఏంటి? యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసావు అంటే, ఫేమ్ కావాలని, నాలో ఒకటి నీ స్టెప్ తీసుకోవాలి, నేను ఏదైనా చేయగలుగుతానా లేదా అని తెలుసుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. అండ్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నా.
ఇంకా డీటెయిల్గా అంటే ఒక సపరేట్ వీడియో పెడదాం, యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసినాం అండ్ నా గోల్ గురించి. నా గోల్ ఏంటి ఇప్పుడు నేను డైరెక్షన్ అంతే, దాని గురించి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 24 hours 100 rupees or 200 or 500 ఛాలెంజ్ చేయి బ్రో. చాలా మంది అడుగుతుండ్రు 100 rupees ఛాలెంజ్ చేయి బ్రో 24 hours లా అని, లేకపోతే 100 rupeesకి ఏమేమి ఫుడ్ ఐటమ్స్ వస్తాయి చేయి బ్రో అని అడుగుతుండ్రు. డెఫినెట్లీ చేద్దాం, టైం దొరుకుతలేదు. ఇప్పటి నుంచి మనం అన్ని వీడియోస్ వీక్లీ 3 videos చేద్దాం అనుకుంటున్నా. బట్ 3 videos కాకపోయినా 2 videos అయినా పోస్ట్ చేస్తాం, ఫుల్ వీడియోస్ అయితే. ఇప్పుడు ఒక చిన్న పని ఉంది, ఆ వర్క్ అయిపోయాక ఫుల్ వీడియోస్ మీద అయితే ఫోకస్ అయితే డెఫినెట్లీ పెడతా. ఒక్క నిమిషం వీడియో రన్ అవుతుంది లేదు డౌట్. టెన్ మినిట్స్ అయింది రికార్డింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ బ్రో. నెక్స్ట్ ప్లాన్ ఏంటి బ్రో? నెక్స్ట్ ప్లాన్ మన యూట్యూబ్ ఛానల్లో ఇంకేమైనా కొత్తగా ఆలోచించాలి కంటెంట్, కానీ మైండ్కి తట్టలేదు అబ్బా. ఈ వ్లాగ్స్ చేయాలంటే లేదు, ఫన్ చేద్దాం అనుకుంటున్నా. ఫన్ చేయాలంటే ఫ్రెండ్స్ యాడ్ కావాలి డెఫినెట్లీ. ఇప్పుడు ఇంతకుముందు అన్ని క్లాసిక్ ఉన్నాయి, ఫన్ ఏం లేదు. ఫన్ ఇద్దాం. నెక్స్ట్ ప్లాన్స్ బ్రో. డిప్లొమా లైఫ్ కొంచెం కష్టం కదా, నువ్వు ఎక్కడ ఫేస్ చేసింది స్టార్టింగ్ నుండి చెప్పు బ్రో. ఓకే, డిప్లొమా లైఫ్ చాలా అంటే చాలా కష్టం, కానీ చాలా నేర్చుకుంటాం డిప్లొమా లైఫ్లో. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ జర్నీ. నా డిప్లొమా అయిపోయిన 3 years. దీని గురించి క్యూఎన్ వీడియో చెప్తే సరిపోదు, డీటెయిల్గా ఫుల్ వీడియో చేద్దాం, అలా అయితే క్లారిటీ చెప్దాం. కానీ చాలా నేర్చుకున్నా డిప్లొమా నుంచి అయితే. అలా నుంచి కదా మన యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాలన్న థాట్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ బ్రో. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా బ్రో? లవ్ చేస్తే నీ లవర్ నేమ్ చెప్పు. బ్రో, ఇంతకుముందు లవ్ చేసా, ప్రజెంట్ కూడా చేస్తూ ఉన్నా. లవర్ నేమ్ వచ్చేసరికి రజిత, మా అమ్మ, అంతే. ఇంకెవరిని చేయలే, మా అమ్మ చాలు. ఆ ప్రేమ చాలు. అమ్మ నాన్న ఇచ్చే ప్రేమల కన్నా ఏదో గొప్ప కాదు. వాళ్ళని లవ్ చేస్తే బెటర్, ఈ అమ్మాయిని లవ్ చేస్తే కన్నా వేస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. అన్న నీకు 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు 10th మార్క్స్ నాది కరోనా బ్యాచ్ 9.8. కరోనా బ్యాచ్లో 9.8, ఒక 2 points అక్కడ 10 GB. నెక్స్ట్ క్వశ్చన్. యూట్యూబ్లో నీకు వచ్చిన లోయెస్ట్ అండ్ హైయెస్ట్ ఇన్కమ్ చెప్పు బ్రో. యూట్యూబ్లో నాకు వచ్చిన లోయెస్ట్ అండ్ హైయెస్ట్ ఇన్కమా? హైయెస్ట్ ఇన్కమ్ 11,000, లోయెస్ట్ ఇన్కమ్ 8,000 అంతే. మిడిల్ ఇన్కమ్ 9,000 అయిపోయా, 3 ఇన్కమ్. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి బ్రో నువ్వు ఎందుకు ఇంత బక్కగా ఉన్నావు? బ్రో, బక్కగా ఎందుకున్నా అంటే నాకు కూడా తెలియదు. బట్ ఏంటంటే నేను చిన్నప్పుడు చాలా అంటే చాలా లడ్డుగా ఉన్నా. ఇక్కడ చూడండి నా చిన్నప్పుడు ఫోటోలో చూసిండ్రా ఎంత లడ్డుగా ఉన్నానో. 5 years లాగా లడ్డూనే ఉన్నా, 5 years లాగా లడ్డు ఉన్నా. ఎప్పుడైతే మా చెల్ల పుట్టిందో నేను బక్క కూడా స్టార్ట్ అయినా. అదేందేమో మా చెల్ల పుట్టింది నేను బక్క అయ్యాను. ఇదైతే పక్క 5 years దాకా అయితే మంచిగా దొడ్డుగా ఉన్నా. అప్పటి నుంచి మళ్ళీ ఇక బక్కగానే ఉన్నాయి, మళ్ళీ పెరుగుతలేదు 5 years తర్వాత. చూద్దాం మళ్ళీ ఫ్యూచర్లో ఆ దొడ్డు అయితేనేమో. నెక్స్ట్ మీ ఫాదర్ గురించి చెప్పు. ఇది చాలా మంది అడిగిండు బ్రో, మీ ఫాదర్ ఏం చేస్తారు, ఎప్పుడు కనిపించరు? మా ఫాదరు 5-6 videosలో కనిపించిండు. మా ఫాదర్ వర్క్ ఉండి వేరే స్టేట్స్లో వెళ్తాడు. సో కొన్ని పర్సనల్స్ అన్నట్టు ఇది చెప్పద్దు అనుకొని చెప్తలేను. ఇది మా డాడీ గురించి. మా డాడీ ఎక్కువ వీడియోలో కనబడరు, ఏమాత్రం పక్క ఊకడకండి. కొంచెం నాకు కూడా కొంచెం బాధ ఉంటుంది. టైం వచ్చినప్పుడు చెప్తా, డెఫినెట్లీ టైం వచ్చినప్పుడు మీతో పక్కా షేర్ చేసుకుంటా. బట్ ఇప్పుడు ఏం చేయాలి, మా డాడీ అయితే వర్క్లో వేరే వాళ్ళు తిరుగుతుంటాడు. ఓన్ హౌస్ గోదరకాలం ఉంది, అక్కడ ఉంటాడు మా డాడీ. ఓకేనా, ఇంకా దీని గురించి ఏం చెప్పలేను ఇక. నెక్స్ట్ క్వశ్చన్. చాలా 3 questions అడిగినా. బీటెక్లో ఏ కాలేజ్కి వెళ్తున్నావు? సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి షార్ట్ ఫిల్మ్స్ చేయి. వీక్లో ఒక షార్ట్ ఫిలిం. నీ లాంగ్ వీడియోస్ అస్సలు ఎంగేజింగ్గా ఉండవు, బోర్ అనిపిస్తాయి. ఫుల్ వ్లాగ్స్ ఎలా చేయాలో తెలుగు ఎక్స్పీరియన్స్ వ్లాగ్స్ చూసి చూడు. ఓకే, బీటెక్. ఫస్ట్ క్వశ్చన్, బీటెక్ ఏ కాలేజ్? బీటెక్ చేస్తాను బ్రో. డిప్లొమా బ్యాక్లాగ్స్ ఉన్నాయి, బీటెక్ ఆపేసిన. ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నా, అది పక్కన. నేను సపరేట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి షార్ట్ ఫిల్మ్స్ చేయి. వీక్లీ 1 షార్ట్ ఫిల్మ్ అంటే కుదరదు, మంత్లీ 1 కుదురుతుంది కావచ్చు. అండ్ సపరేట్ యూట్యూబ్ ఛానల్ అంటే ఏం ఓపెన్ చేస్తలేను, మన ఛానల్నే షార్ట్ ఫిల్మ్ అయితే రిలీజ్ అవుతుంది. మనం చేసే షార్ట్ ఫిల్మ్స్ అన్ని మోటివేషన్ ఇచ్చుకుంటుంటాయి. అండ్ ఇప్పుడు కూడా ఒక షార్ట్ ఫిల్మ్ అయితే తీస్తున్నా, ఒక 2-3 daysలో షూట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఏ అడ్డంకులు లేకుండా షూట్ అయితే కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ లాంగ్ వీడియోస్ ఎంగేజింగ్ లేదంటే అవును బ్రో, నేను కూడా చాలా గమనించిన లాంగ్ వీడియోస్ అస్సలు ఎంగేజింగ్ లేదు నేనే ఒప్పుకుంటున్నా. ఎందుకంటే దాంట్లో ఫన్ ఉండదు, అది మెయిన్. బట్ 2 videos ఫన్నే చేసిన బ్రో. 1 day వ్లాగ్ అది కాపరేట్ వచ్చి వెళ్ళిపోయింది. యాదగిరిగుట్ట ఫన్నీ చేసిన, బట్ దానికి రీచ్ చాలా తక్కువ వచ్చింది. ఒకసారి చూడండి యాదగిరిగుట్ట వ్లాగ్, చాలా ఫన్నీ ఉంటుంది. ఫ్రెండ్స్తో ఉంటే ఫన్నీ ఉంటుంది. ఇంకా ఫన్నీ ప్రాంక్స్ అని మనం చేద్దామని ప్లాన్ చేస్తున్నా. ఇప్పటి నుంచి మీరు ఈ వడ్డనకుండా చూసుకుంటాను నేనైతే. ఓకేనా, షార్ట్ అయితే ఇక నార్మల్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. షార్ట్లు అయితే ఫుల్ వీడియోస్లో దాన్ని కొత్త మారుస్తాను. వాట్ మొబైల్ టు యూస్ వ్లాగ్స్ అండ్ వీడియోస్? మొబైల్
ఇప్పుడు అంత తెలియదు బ్రో, నాకు ఇంతకుముందు ఉన్న నాలెడ్జ్ మొబైల్స్ మీద ఇప్పుడు లేదు. బట్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అన్న వీడియోస్ చూడండి, మీకు తెలుస్తుంది ఏ మొబైల్ అని. బెటర్ టు బై 20K అబౌవ్ ఉన్న మొబైల్స్ బై అండి, మంచి కెమెరా ఉన్న మొబైల్స్. వాళ్ళు అన్న వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ కెమెరా, ఏ ఫోన్లో ఏ కెమెరా మంచిగా ఉందని. ఓకే, అండ్ ప్రాసెసర్ కూడా మంచిగా ఉన్నది తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ బ్రో, నువ్వు యూట్యూబ్ మీదనే ఆధారపడతావా లేక జాబ్ చేస్తావా ఫ్యూచర్లో? అలాగే నా పేరు చరణ్. హాయ్ చెప్పు బ్రో. హాయ్ చరణ్, నేను యూట్యూబ్లోనే ఆధారపడతావా అంటే లేదు, యూట్యూబ్ నుంచి ఆధారపడాలి. ఎందుకంటే నా ఇన్కమ్ చూసారు కదా ఒక ఇన్కమ్ వీడియోలో, ఇంత ఇన్కమ్ వచ్చినా యూట్యూబ్ మీద ఆధారపడితే వేస్ట్. బట్ జాబ్ అనేది ఒక 1 year చేయొద్దని డిసైడ్ అయినా. ఎందుకు ఏనో నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తా. యూట్యూబ్ మీద ఆధారపడను బ్రో, ఒక 1 year అయితే ఒక ప్లాన్ ఉంది, దాని మీద చేసినాక అది సక్సెస్ కాకపోతే ఐ విల్ గో ఫర్ జాబ్. అదే జాబ్ చేసుకుంటా, ఇక ఏదో ఒకటి చేయాలి. ఇక యూట్యూబ్ మీద ఆధారపడ, యూట్యూబ్ అనేది సైడ్ ఇన్కమ్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్, నీ సబ్స్క్రైబర్స్ ఛానల్ ప్రమోషన్ చేయాలంటే చేస్తావా? ఫ్రీ ఆర్ పెయిడ్? పెయిడ్ అయితే ఎందుకు, ఫ్రీ అయితే ఎందుకు? ఫ్రీ. నువ్వు ఎప్పుడైనా వేరే వాళ్ళ ఛానల్కి వెళ్ళి నా ఛానల్ సపోర్ట్ చేయి అని అడిగావా? ఫస్ట్ వచ్చేసరికి నేను ఛానల్ ప్రమోషన్ చేయను, అది ఫ్రీ అయినా పెయిడ్ అయినా. ఎందుకు చేయనంటే రీచ్ ఉండదు. ఇప్పుడు నా ఛానల్కే నేను సబ్స్క్రైబ్ కొట్టు అంటే ఎవరు కొడతలేరు. వేరే దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకున్నా లేకపోతే ఫ్రీ చేసినా వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమన్నా మహా అంటే 10 మంది వస్తారు కావచ్చు. ఒకవేళ సబ్స్క్రైబర్స్ వచ్చినా యూజ్ ఉండే బ్రదర్, మీ కంటెంట్ ఎవరు చూడరు, యూజ్ ఉండదు అసలు. మీరే గెయిన్ చేసుకోవాలి సబ్స్క్రైబర్స్. నేను ఇంతవరకు ఎవరి ఛానల్కి పోయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కూడా ఇంతవరకు అడగలేదు, నా ఓన్గా నేనే చేసుకుంటుంటున్నా. అదే బెస్ట్. అది అట్లా చేస్తే మనకు రీచ్ ఉంటే, మనకు గుర్తింపు ఉంటుంది, మనం బయటకు వేరే అడుగుతారు. వేరే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పట్టించుకోరు, సబ్స్క్రైబ్ చేసి పక్క పడేస్తారు అంతే. చాలా ప్రమోషన్స్ వేస్ట్. ఈ క్వశ్చన్ అయిపోయింది. మీరు యూజ్ చేసే మైక్ చెప్పేసిన J11. ఓకే, క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్. అన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇచ్చినట్టున్నా. అప్పుడు లైవ్ కూడా పెడుతున్నా, లైవ్లో కూడా ఆన్సర్ ఇస్తున్నా. థ్యాంక్ యూ 100Kకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ నెక్స్ట్ మనకి నేను జాబ్ ఎందుకు మానేసినా ఆ వీడియో పెడతా నెక్స్ట్ కొన్ని డేస్లో. తర్వాత నా కెమెరా ఎక్విప్మెంట్స్ ఆ వీడియోస్ పెడతా. ఇంకా కొన్ని వీడియోస్ పెడతా, ప్లాన్ చేస్తున్నా. వీడియోస్ అయితే పక్క పెడతా. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ అయితే తీస్తున్నా. షార్ట్ ఫిల్మ్ గురించి అప్డేట్ వస్తుంది. ఎందుకంటే స్టార్ట్ కానీ వస్తుంది అని చెప్పలేను. స్టార్ట్ అయ్యి షూట్ మొత్తం ఏ అడ్డంకాలు లేకుండా షూట్ మొత్తం కంప్లీట్ కావాలనుకుంటున్నా. మ్యాక్స్ అయితే అంత సెట్ అయినాయి. కొంచెం మనీ కన్నా ట్రబుల్, మనీ కూడా కొంచెం ఇక సెట్ అయిపోతే అంతే. యాక్టర్స్ అందరు సెట్ అయిపోయారు. షార్ట్ ఫిల్మ్ నెక్స్ట్ అయితే ఇస్తున్నా. అప్పటిదాకా ఫుల్ వీడియోస్ ఏం రావు. ఫుల్ వీడియోస్ ఇక షార్ట్ ఫిల్మ్ అయిపోయిన వెంటనే డెఫినెట్లీ కంబ్యాక్ ఇద్దాం, మంచి వీడియోస్ ఇద్దాం. అప్పట్లో ఎంత రీచ్ అయిందో ఇప్పుడు అంత పోతలేదు, కానీ అప్పట్లో పోయేంత పోయేటట్టు చేసుకుందాం మన ఛానల్ని. ఇలానే సపోర్ట్ చేయండి. నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అయితే సపోర్ట్ చేస్తూనే ఉంటారు. చూస్తుంటే చాలామంది గుర్తుపడతారు. ప్రజెంట్ నేను గట్కేశ్వర్ లొకేషన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా అంటే చాలామంది గుర్తుపట్టారు. అలా గుర్తుపట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అంతే, అది ఒక ఫేమ్ మనకు తెలియని హ్యాపీనెస్. పైసలు కన్నా మనీ కన్నా చాలా ఇంపార్టెంట్ ఈ హ్యాపీనెస్. ఓకే, వీడియో చాలా లెంత్ అయినట్టుంది. ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. ఇంకేమన్నా ఉంటే క్వశ్చన్స్ అయితే అడగండి. నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. ఓకేనా? మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్లో మీ ఫోన్లోకి వస్తుంది, లేకపోతే రాదు. ఆన్ చేసుకోండి. ఉంటాయిగా. బాయ్.